యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన మిస్టర్ అశ్వత్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ మిస్టర్ అశ్వత్, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కానీ నీలాగా మరో స్టూడెంట్ కూడా ఫస్ట్ వచ్చాడు. ఇద్దరిలో గోల్డ్ మెడల్ ఎవరికి ఇవ్వాలన్నదే మా కాంప్లికేషన్. ఓరల్ టెస్ట్ చేసి నిర్ణయించమని సిండికేట్ కోరారు. ఒక ప్రశ్న, డిగ్రీ తీసుకున్నాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా నాన్నగారి వ్యాపారం. అయితే వ్యాపారంలో పాటించవలసిన ముఖ్య సూత్రం ఏంటి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నిదానమే ప్రధానం. వెరీ గుడ్. అయితే ఆ కుర్రవాణ్ణి కూడా పరీక్షించి రిజల్ట్ అనౌన్స్ చేస్తాం. ఓకే? థ్యాంక్ యూ సార్. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన మరో స్టూడెంట్ మిస్టర్ భగత్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నేను సార్, ఐఎమ్ భగత్. యువర్ మిస్టర్ భగత్. ఎస్ సార్. గుడ్. మిస్టర్ భగత్, డిగ్రీ తీసుకున్నాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెట్టుబడి లేని వ్యాపారం. పెట్టుబడి లేనిదా అంటే? బుద్ధితో చేసే ఏ వ్యాపారానికైనా పెట్టుబడితో పనిలేదు కదా సార్. ఓ ఐ సీ. అయితే నువ్వు వ్యాపారంలో పాటించబోయే ముఖ్య సూత్రం ఏంటి? ఫాస్ట్ అండ్ షో విన్స్ ద రేస్. ఆలస్యం అమృతం విషం. ఐఎమ్ వెరీ హ్యాపీ. బోత్ ఆర్ ఈక్వల్. ఈ బహుమానం ఈ ఇద్దరికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. సారీ సార్, ఒకటో స్థానంలో ఒక్కరే ఉంటారు, ఉండాలి కూడా. ఒకటిని రెండు చేస్తే అది పంచడం కాదు, తుంచడమే అవుతుంది. ఇంకెవరో ఉన్నారు అన్నారే, అతనికి యూనివర్సిటీ ఫస్ట్ ఇవ్వండి. నేనే బహుమతి లేకుండా యూనివర్సిటీ ఫస్ట్గా ఉంటాను. మిస్టర్ భగత్, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అయ్యా. గాలిలో ధూళిలో పుట్టిన పసికందుని భగవంతుని సమక్షంలో పెంచినందుకు ఆ దేవుని పేరు నిలబెట్టావు భగత్. నాకు దేవుడెవరో తెలియదు ఫాదర్, మీరే నాకు సమస్తం. అలా అనకు బాబు. నేను నీకు ఇచ్చింది ఏమీ లేదు, ఇవ్వగలిగింది కూడా ఏమీ లేదు. నువ్వు చదువుకున్నావు. ఈ పల్లెటూళ్ళలో నీ చదువుకు ప్రయోజనం లేదు. విజయనగరంలో నీకు ఒక అడ్రస్ ఇస్తున్నాను, ఉత్తరం కూడా రాసిస్తాను. అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయి. విజయనగరంలో ఎవరున్నారు ఫాదర్? నీ చిన్నతనంలో మీ అమ్మకి దూరపు బంధువుని అంటూ వచ్చారు నాయన, లక్ష్మీదేవి గారు. ఆవిడ నీ పాల ఖర్చు కోసం అని ఇచ్చిన 10,000 రూపాయలు బ్యాంకులో వేసే నేను కాలేజీలో చేర్పించాను. నువ్వు శారద కొడుకు అని తెలిస్తే ఆవిడ తప్పకుండా సాయం చేస్తారు. మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు సాయం ఎప్పుడూ ఉంటుంది. ఫాదర్, నాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మన బగబగాతో నేను పట్నం వెళ్తాను. నువ్వెందుకు వెంట? వాడు తప్పిపోతే నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడానికి. వాడేం తప్పిపోడు గాని నీ తలనొప్పి నాకు కొంత తగ్గుతుంది, వెళ్ళిరా. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. అక్కడికి వెళ్ళగానే వివరాలన్నిటితోనే ఉత్తరం రాయి. అలాగే ఫాదర్. బై బై ఫాదర్. బాబు, మీ నాన్నగారు కోరిక మేరకు నువ్వు ఆయన వారసుడివై వ్యాపారాలు చూసుకుంటున్నావు. మరి నా కోరిక ఒకటి ఉంది, ఇప్పుడు తీరుస్తావు. సెక్రటరీ చెప్పమా, ఆయన చేస్తాడు. ఇది సెక్రటరీ చేసే పని కాదు. నేను ఒక చక్కని అమ్మాయిని చూశాను. నువ్వు సరే అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. పెళ్ళా? అమ్మా, ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవడానికి పిల్లల కంటాకి తీరిక ఎక్కడి చెప్పు. చేసావా కంపెనీలతో పెళ్లి? కంపెనీ పెళ్ళెలా అవుతుందిరా? పెళ్లి చేసుకుంటే నీ భార్య నీకు కంపెనీ అవుతుంది. నువ్వు సరిగ్గా పెళ్లి చూపుల సమయానికి వస్తే చాలు, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. సరేనమ్మా, ఆ సమయానికి కనుక నేను రాకపోతే ముహూర్తాలు పెట్టించేది. అంతగా అవసరం అయితే 3 ముళ్ళు కూడా నువ్వు వేసే. వస్తా, మీటింగ్ టైం అయింది. అరే, అన్నీ తండ్రి పోలికలే వచ్చాయి. తోడుగా ఒక అన్నో తమ్ముడు ఉంటే బాగుండేది. హలో, 1 సెకండ్. ఏమి ట్రబుల్? బ్యాటరీ కొంచెం వీక్ అయినట్టుంది. బయలుదేరినప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇలా సగంలోనే ఆగిపోవాల్సి వస్తుంది. అఫ్ కోర్స్, ఆగితేనేగా తెలుస్తుంది.
ఇఫ్ యూ డోంట్ మైండ్. జరగండి. ట్రబుల్ ఏం లేదు, కొంచెం నెడితే స్టార్ట్ అవుతుంది. కొంచెం నెడతారా? నెట్టడం నాకు అలవాట్లేని పని. కావాలంటే నేను తోలుతాను, మీరు వెనక నుంచి నెట్టండి. ఓకే, నో ప్రాబ్లం. Hey man, stop it! ఏమిటా కంగారు? బండి తోలుకుపోతానన్నా? నాది కాని దాని మీద నేను ఎప్పుడూ ఆశపడ్డా. ఆగిపోయిన మీ బండిని రన్నింగ్లో పెట్టాను అంతే. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేయనా? అక్కర్లేదు, మీ దారటు నా దారిటు. థ్యాంక్ యూ. పదరా. శారద కొడుకువా నువ్వు? అవునమ్మా. ఏం చదివావు? ఎంఏ. యూనివర్సిటీ ఫస్ట్ అండి, కానీ వదిలేశాడు మా వాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉద్యోగం కోసం. కొన్నాళ్ల పాటు ఏదో ఆధారం దొరికితే తర్వాత స్వయంగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. వ్యాపారమా? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావా? చాలా సంతోషం. మీ నాన్నగారు ఎవరో నీకు తెలుసా? ఏ? తెలుసా? భగవంతుడు. మరే ఆ భగవంతుడి సన్నిధిలోనే ఫాదర్కు తోడుగా ప్రార్థనలు చేసుకుంటూ బ్రతుకుతావనుకుంటే చదువుకుని పట్టం వచ్చి మా కంపెనీలో చేరి మాలాగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నావా? తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తున్న వాళ్ళకే వ్యాపారం కలిసి రావడం లేదు. దేవుడు కన్న బిడ్డవు, నువ్వేం చేయగలవు? మా అమ్మ పట్ల అభిమానం ఉన్నవారని తెలిసి మిమ్మల్ని చూడాలని వచ్చాను. సాయం చేయడానికి వీలు లేకపోతే నేనేం అనుకోను. వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళతావు? ఎక్కడికైనా వెళ్ళగలను. తాతలు తండ్రులు నాకు ఆస్తులు ఇవ్వకపోయినా నా తల్లి పోతూ పోతూ ఆశీస్సులు ఇచ్చే ఉంటుంది. అవి చాలమ్మా నేను బతకడానికి. చూడు, పట్టణంలో బ్రతకడం చాలా కష్టం. ఈ 100 రూపాయలు తీసుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు, సుఖపడతావు. సుఖపడ్డం మీరు నాకు నేర్పక్కర్లేదమ్మా. మీరు సుఖంగా ఉండండి చాలు. నమస్తే. పద. నమస్తే. పోవయ్యా. ₹2 ఏం పిల్ల, ₹2 టికెట్ ₹6? అవును. 2 టికెట్లు. వేరు మొహ, నేను అమ్మటానికి రాలేదు, కొనడానికి వచ్చాను. అంత కసి మీద ఉన్నావా ఈ సినిమా చూడటానికి? మరి ఈ సినిమాలో హీరో ఎవరనుకుంటున్నావు? మా చిరుబాయ్. ఏమిటి అర్థం కాలేదా? అంటే చిరంజీవి. వేడెక్కితే తాను రేగొడతాడు. నేను కూడా వేడెక్కి అంతే. మరి ఆ సందులోకి వస్తావా? చూపిస్తాను ఆ చురుకు. ఏం కూర్చోరా? ఏం కూర్చో? ఇంకోసారి అను చూద్దాం. మోహన్ చూడు, కొండ ముచ్చం. ఏంట్రా గొడవ? ఆడది కనపడితే చాలు. ఏమిటా లుక్కు వెళ్ళలాగా? హాల్లో హీరోయిన్ పోజ్ కొట్టావుగా, ఇప్పుడు కొట్టు చూద్దాం. అమ్మోయ్, బరువు ఎక్కువ ఉన్నానా? బరువు ఎక్కున్నావు తక్కువ ఉన్నావు అక్కడికి వెళ్ళా చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? అక్కడికి. అక్కడికంటే ఇంకొకటి. అక్కడికే. ఎక్కడికి చెప్పి పర్వాలేదు. ఇక్కడికే. ఆపండ్రా. ఏంట్రా అది? ఊరేగింపేమో బగా. మర్యాదగా మీ దారిని మీరు వెళ్ళండి రా. అసలు నీ విషయం ఏమిట్రా బుర్ర మీసాలు? నువ్వు నోరు మొయ్యరా బగా, ముయ్యాలట.
శబాష్ దంచావు బాసు, సరిగ్గా హీరోలా వచ్చావు. ఇన్నాళ్ళు హీరో అంటే ఏమిటో అనుకున్నాను. ఈ రోజు నుంచి నువ్వే నా హీరో. ఉన్నాయా? అది సరే, ఈ రాత్రప్పుడు ఒంటరాడదాను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా లేదా అని పరీక్షిస్తున్నాను. వచ్చింది, నాకు కూడా స్వాతంత్రం వచ్చింది. అవును, సెకండ్ షో సినిమాకి వస్తావా బాసు? ఒళ్ళు జాగ్రత్తగా కాపాడుకుని దిప్పో. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆడదాని దేహానికి రాలేదు. అసలు నీ పేరేంటి? నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలువు బాసు. తిప్పు మొక్కు ఊరు పేరు లేని అనాథుని, అంటే నాదుడు లేని దాన్ని. తెలుగు నీకన్నా నాకు బాగా తెలుసు. పద, రిక్షాలో దింపేస్తాం. సగు దోవలు దించేసే వాళ్ళ బండి నేను జన్మలో ఎక్కను. కడదాకా తీసుకెళ్తావా చెప్పు, నేను రెడీ. నువ్వు దేనికైనా రెడీలా ఉన్నావు, కానీ నేను రెడీ కాను తల్లి. పదరా. బాసు బాసు లేదు, గీసు లేదు. పదరా. బాసు